శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఫార్మేషన్ ఆఫ్ ద ప్యాసివ్ కేస్. ఫార్మేషన్ ఆఫ్ ది పిఓ ఫార్మేషన్ ఆఫ్ ద పాజిటివ్ కేస్ అనే సెంటెన్స్ తీసుకుందాం అనే గ్రామర్ని. వెన్ ది నౌన్ సింగులర్, నౌన్ అనేటువంటిది సింగులర్ అయితే, నౌన్ అనేటువంటిది సింగులర్గానైతే అప్పుడు ది పాజిటివ్ కేస్ ఈజ్ ఫార్మేటెడ్ బై యాడింగ్ యాస్. సింగులర్గానైతే ఎస్ అనేది యాడ్ అవుతుంది. అంటే నౌన్ అనేటువంటిది సింగులర్గానైతే ఎస్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా నౌన్ అనేటువంటిది ప్లూరల్ అయితే, నౌన్ అనేటువంటిది ప్లూరల్గానైతే ఎండ్లో ఎస్ వస్తుంది. నౌన్ అనేటువంటిది సింగులర్ అయితే ఎస్ యాడ్ అవుతుంది. ఇది ఫార్మేషన్ ఆఫ్ ద పాజిటివ్ కేసులో. అదేవిధంగా నౌన్ అనేటువంటిది ప్లూరల్గానే అయితే ఎండింగ్లో ఎస్ వస్తుంది. ఇప్పుడు నౌన్లో సింగులర్గా ఎస్ యాడ్ అయిందంటే ఎగ్జాంపుల్ ది బాయ్స్ బుక్, చూడండి ది బాయ్స్ బుక్, ది బాయ్స్ బుక్ అనేటువంటిది చూడండి నౌన్లో సింగులర్ అనేటువంటిది అయితే, నౌన్ సింగులర్ అయితే యాడింగ్ ద ఎస్ అంటే ది బాయ్స్ బుక్. చూడండి అపాస్ట్రోఫీ ఎలా ఉంటుందో. అదేవిధంగా ప్లూరల్లో నౌన్కి ప్లూరల్లో ఎస్ అయితే అంటే ఎండింగ్లో ఎస్ వస్తే మెన్స్ క్లబ్, మెన్స్ సేమ్ మెన్స్ క్లబ్, మెన్స్ క్లబ్. ది రామా ఆఫ్ అయోధ్యాస్, ఉదాహరణకి ఇంకోటి ది రామా ఆఫ్ అయోధ్యాస్ లైబ్రరీ, ది రామా ఆఫ్ అయోధ్యాస్ లైబ్రరీ ఐ సా ఇట్ అట్ ఏంజల్ అండ్ లార్డ్స్, ఏంజల్ అండ్ లార్డ్స్. ఈ విధంగా వస్తుంది చూడండి. అంటే నౌన్ ప్లూరల్ వస్తే మెన్స్ క్లబ్ అని, ది బాయ్స్ బుక్ అని ఎస్ ఎండింగ్లో వస్తుంది. ఎలా ఉంటుంది LOR DS లార్డ్స్. అదేవిధంగా దట్ ఈస్ టాగోర్ పోయిట్స్ హౌస్, దట్ ఈస్ టాగోర్ ది పోయిట్స్ హౌస్ అన్నారు. అదేవిధంగా టామ్ అండ్ జెర్రీస్ అంటే ఈ విధంగా ఎస్ వచ్చే సెంటెన్స్ ఎగ్జాంపుల్ ప్లూరల్ వచ్చినప్పుడు టామ్ అండ్ జెర్రీస్ కార్టూన్, విలియం అండ్ మ్యారీస్ రెయిన్, రెయిన్ అనేటువంటిది విలియం అండ్ మ్యారీస్ రెయిన్ అనేటువంటిది మీనింగ్ చెప్పుకోవాలి. అంటే టామ్ అండ్ జెర్రీకి సంబంధించిన కార్టూన్స్ అనేటువంటివి కూడా చూడు రెయిన్, మ్యారీస్ రెయిన్, మ్యారీస్ పోయిట్స్ హౌస్ అని, అదేవిధంగా మ్యారీస్ రెయిన్ అని, అదేవిధంగా ది రామ అండ్ కృష్ణాస్ హిస్టరీస్, రామాయణ అండ్ మహాభారత్,
అమాయనమా ఆబార్ అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ ద పాసిటివ్ కేసులో ఆ విధంగా. యూజ్ ఆఫ్ ద పాసిటివ్ కేస్ లివింగ్ థింగ్స్. అదేవిధంగా ది ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్. ఇప్పుడు మీకు ఎన్ని చదివి వినిపించాను కదా, అసలు ఏ విధంగా మార్చాలో పాసిటివ్ కేస్ అనేది కూడా చూస్తాను. ది డిప్యూటీ ఎనిమీ ఎన్ని చెప్పాను కదా, ది డిప్యూటీ ఎనిమీ. ది డిప్యూటీ ఎనిమీ అని ఏ విధంగా మార్చాలి చూడండి. ది డిప్యూటీ ఎనిమీ అనే పదాన్ని పాసివ్ కేసులో ఏ విధంగా మార్చాలి. ది ఎనిమీ ది పాసివ్ కేసులో ఏ విధంగా మార్చాలంటే ది అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి. పాసివ్ కేసు అనేటువంటిది ఫార్మేషన్ ఆఫ్ ద పాసివ్ కేసు అంటే ది ఎనిమీస్ చూడండి. ది అంటే మనం ఇందాక ఎండింగ్లో సింగిల్ ప్లూరల్ ఎస్ అనేటువంటి పదాన్ని చూపించి ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎస్ అనే బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ వచ్చింది. ది డిప్యూటీ ఎనిమీ అంటే సింగిల్ అండ్ ప్లూరల్గా నౌను సింగిల్గా ప్లూరల్గా ఉంటే ఏ విధంగా ఎస్ చేర్చాలనే దానికి మార్చి. ఇప్పుడు డిప్యూటీ ఎనిమీస్ అన్నాం కదా, ఎనిమీ అన్నాం. ఇక్కడికి వస్తే ది ఎనిమీస్ డిఫీట్. ది ఎనిమీస్ శత్రువులు ఓడిపోయారండి. డిఫీట్ ది ఎనిమీస్ డిఫీట్ అంటే ది డిఫీట్ ఎనిమీ అంటే ది ఎనిమీస్ డిఫీట్. పాసివ్ కేసులో ఈ విధంగా మాత్రం. ది లెగ్ ఆఫ్ ద టేబుల్. ది లెగ్ ఆఫ్ ద టేబుల్ అంటే ది టేబుల్స్ అంటే టేబుల్స్ లెగ్. ది లెగ్ ఆఫ్ ద టేబుల్. ది టేబుల్ మనం ఎస్ చేర్చాలి కాబట్టి ది టేబుల్ ది టేబుల్స్ లెగ్. చూడండి, ది లెగ్ ఆఫ్ ద టేబుల్ అంటే ది టేబుల్స్ లెగ్. అదేవిధంగా ది రూఫ్ ఆఫ్ ది హౌస్. ది రూఫ్ ఆఫ్ ది హౌస్ అంటే రూఫ్ ఆఫ్ ది హౌస్. పాసివ్ కేసులో ఏమవుతుంది? ది హౌస్ the houses roofs. The house will show you the first special పెట్టేసి ఎస్ పెట్టారు. ది హౌసెస్ రూఫ్. ది హౌసెస్ రూఫ్. అదేవిధంగా ది కవర్ ఆఫ్ ది బుక్. ది కవర్ ఆఫ్ ది చూడండి, ది కవర్ ఆఫ్ ది బుక్. ది కవర్ ఆఫ్ ది బుక్ అంటే ది బుక్స్ కవర్. ది బుక్స్ కవర్. ది బుక్స్ కవర్. ఫార్మేషన్ ఆఫ్ ద పాజిటివ్ కేసులో నౌన్ సింగిల్గా వచ్చిన నౌన్ ప్లూరల్గా వచ్చిన ఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. అదే ఎస్ అనేది ప్లూరల్ ఎండింగ్లో వస్తుంది. మామూలుగా సింగిల్లో ఉన్నప్పుడు ఎస్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ ది డిఫీట్ ఎనిమీ. ది డిప్యూటీ ఎనిమీ సెంటెన్స్ని పాసివ్ కేసులో మార్చుకోవాలంటే ది ఎనిమీస్ చూడు. ఇక్కడ ఎనిమీకి ఎస్ లేదు. ది ఎనిమీస్ డిఫీట్. ది ఎనిమీస్
డిఫీట్ అంటే ఇక్కడ ఎగిరిపోయింది, ఏ ఎగిరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ప్లోరల్గా వచ్చింది కాబట్టి దీని మీన్స్ డిఫీట్. అదేవిధంగా ది లెగ్ ఆఫ్ ది టేబుల్ అన్నాం. ది లెగ్ ఆఫ్ ది టేబుల్ అనేది కనుక ఇక్కడికి వచ్చేసరికి ది టేబుల్స్ లెగ్, ది లెగ్ ఆఫ్ ది టేబుల్ అనేది ది టేబుల్స్ లెగ్. ఈ చూడండి ది అనేటువంటిది రెండు కామన్గా ఉంది కాబట్టి ది టేబుల్స్ ఎస్ చేరింది కాబట్టి ది టేబుల్స్ లెగ్ అని. అదేవిధంగా ది రూప్ ఆఫ్ హౌస్, ది రూప్ ఆఫ్ హౌస్ అంటే ది హౌసెస్ రూప్, హౌసెస్ ఆఫ్ వెళ్ళిపోయింది చూడండి. ది హౌసెస్ రూప్ పాసివ్ కేసుని ఎగ్జాంపుల్ కుదరండి. ది కవర్ ఆఫ్ ది బుక్ అంటే ది బుక్స్ కవర్ అంటే ఎస్ చేరింది, ప్రిపోజిషన్ వెళ్ళిపోయింది. ది కవర్ ఆఫ్ ది బుక్ ఇక్కడికి వచ్చేసరికి ది వెళ్ళిపోయింది, పై దాంట్లోకి ఇఫ్ పోయింది, ఆఫ్ పోయింది. ది హౌస్ రూప్, ది కవర్ ఆఫ్ ది బుక్ అంటే ది బుక్స్ కవర్. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్